Hi guys, welcome back to another brand new video on VPC. VPC means Virtual Private Cloud. ఇప్పుడు వరకు మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇచ్చిన డిఫాల్ట్ VPCని వాడాం. ఇప్పుడు మనం VPCని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన ఓన్ రిక్వైర్మెంట్స్ తో VPCని క్రియేట్ చేద్దాం ఈ వీడియోలో. లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ వీడియో. సెర్చ్ బార్ లో మనం VPC అని టైప్ చేసుకుందాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, మనకి రీజియన్స్ బట్టి మనకి VPCని క్రియేట్ చేసుకోవచ్చు. మన VPCని ఏ రీజియన్ లో క్రియేట్ చేస్తున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ VPCని మనం వాడుకోవాలంటే ఆ రీజియన్ లోనే మనం VPCని వాడాల్సి వచ్చింది. మనం ఏ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినా ఆ రీజియన్ లోనే క్రియేట్ చేయాల్సి వచ్చింది. అందుకే VPCని మీరు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ముంబై రీజియన్ లో క్రియేట్ చేస్తున్నాను నేను. VPC డాష్బోర్డ్ ఎలా ఉంటుంది? VPCs, NAT gateways, subnets, VPC pairing connections, route table, network ACLs, internet gateways, security groups, customer gateways, features, only internet gateway, DHCP options. ఈ VPC డాష్బోర్డ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం VPCని క్రియేట్ చేద్దాం. క్రియేట్ VPC మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, మనం క్రియేట్ VPC మీద క్లిక్ చేయగానే మనకి VPC సెట్టింగ్స్ ఇలా ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనకి VPC ఓన్లీ ఉంది, VPC అండ్ మోర్. మనం VPC ఓన్లీ వెళ్దాం ఈ వీడియోలో. ఓకే, VPCకి ఒక నేమ్ ఇస్తున్నాను, మై VPC అని నేమ్ ఇచ్చాను. ఓకే, IPv4 CIDAR బ్లాక్ వచ్చేటప్పటికి IPv4 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అసలు CIDAR అంటే ఏంటి? CIDAR అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఇది ఒక IP అడ్రసెస్ ని అలొకేట్ చేసిద్ది. IPv4 CIDR ని మనకి 4 ఆక్టేట్స్ ఉంటాయి IPv4 లో. ఓకే, 10.0.0.0/16 తో మొదలైంది. ఇక్కడ మనకి CIDR బ్లాక్ సైజ్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ 16 అండ్ 28 మధ్యలోనే ఉండాలని మనకు ఒక మెసేజ్ డిస్ప్లే చేశారు. IPv4 CIDR ని క్రియేట్ చేయగలం. IPv6 CIDR మనకి IPv4 లో మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనకి IPv6 లో మనం పబ్లిక్ సబ్నెట్స్ వరకే క్రియేట్ చేయగలం. ఇప్పుడు మనల్ని IPv6 CDR బ్లాక్ అడుగుతుంది. నేను డిఫాల్ట్ గా నో కింద తీసుకుంటున్నాను. టెండెన్సీ మనకి డిఫాల్ట్ కావాలా డెడికేట్ కావాలని అడుగుతుంది. డిఫాల్ట్ తోనే వెళ్తున్నాను. డెడికేటెడ్ అంటే మనకి చార్జెస్ ఉంటాయి. ఈ వీడియోలో మనం డిఫాల్ట్ గా వెళ్దాం. మనకి ట్యాగ్స్ లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ డిఫాల్ట్ గా మన నేమ్ ఇచ్చిందే తీసుకుంది, మై VPC అని. నేను ఇక్కడ VPCకి నేమ్ ఇచ్చింది అక్కడ ట్యాగ్ నేమ్ లోకి తీసుకుంది. క్రియేట్ VPC మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, VPC క్రియేట్ అయింది. VPCకి ఐడి ప్రొవైడ్ చేశారు. ఓకే, ఐడి ప్రొవైడ్ చేశారు. స్టేట్ అవైలబిలిటీలో ఉంది. DNS హోస్ట్ నేమ్ డిజేబుల్. ఓకే, టెండెన్సీ డిఫాల్ట్ లోనే ఉంది. IPv4 CIDR 10.0.0.0/16. IPv6 పూల్ మనం దాంట్లో ఏమి లేదు. VPC తో పాటు మనకి రౌటింగ్ టేబుల్ కూడా క్రియేట్ అయింది. రౌటింగ్ టేబుల్ కూడా మనకి డిఫాల్ట్ గానే క్రియేట్ అయిపోద్ది. రిఫ్రెష్ చేసుకుంటే మనం క్రియేట్ చేయాల్సింది ఇంకా సబ్నెట్స్ వరకే. ఓకే, ఇప్పుడు మనం సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ సబ్నెట్స్. దేనికి సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం అన్నది మనం డిఫాల్ట్ గా ఇవ్వాల్సి వచ్చింది. VPC ఐడి మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం క్రియేట్ చేసిన VPCని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మై VPC అని క్రియేట్ చేశాను కదా దాన్ని. అసోసియేటెడ్ VPC CIDRs లోకి వచ్చేటప్పటికి IPv4 10.0.0.16 సబ్నెట్స్. ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. మనకి ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. 3 సబ్నెట్స్ క్రియేట్ చేస్తాను చూద్దాం. సబ్నెట్ నేమ్ వచ్చేసి మై సబ్ అని నేమ్ ప్రొవైడ్ చేశాను. అవైలబిలిటీ జోన్స్ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను ముంబైకి. ఓకే, IPv4 VPC CIDR బ్లాక్ మనం ఇచ్చిందే తీసుకుంది. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి సబ్నెట్స్కి ఇవ్వాలి. IPv4 సబ్నెట్ CIDR బ్లాక్ అవ్వాలి. 10.0.0.0/ ఇప్పుడు మనం ఇక్కడ 16 అని మనం ఇవ్వకూడదు. 16 అని ఇస్తే మనకి మొత్తం
65,536 ఐపీ అడ్రసెస్ అసైన్ అయిపోతాయి. ఇక సబ్నెట్స్ క్రియేట్ చేయడం కుదరదు. 2^16 వాల్యూ వచ్చేసి మనకి 65,536 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. నువ్వు దీనికే మొత్తం అసైన్ చేస్తే సెకండ్ సబ్నెట్ క్రియేట్ చేయడానికి కుదరదు. దానికన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే 24 తీసుకుందాం. దానికి ఐపీ అడ్రసెస్ అసోసియేట్ అయింది 256 ఐపీ అడ్రసెస్ వరకు అసైన్ అవుతాయి. ఓకే, రెండో సబ్నెట్ క్రియేట్ చేద్దాం. మై సబ్ అవైలబిలిటీ జోన్ వచ్చి ఏషియన్ స్పెసిఫిక్ ముంబై ఏపీ సౌత్ 1బికి. ఏపీ సౌత్ 1బిలో నేను ఇంకో సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో కూడా అంతే 10.0. ఓకే, ఇక్కడ మనం ఈ ఆక్టెట్లో మనం 1 ఇస్తే ఇక్కడ 256 ఐపీ అడ్రసెస్ తీసుకొని ఇంకొక సబ్నెట్ క్రియేట్ అయింది. ఓకే, నో ప్రాబ్లంగా తీసుకుంది, క్రియేట్ అయింది. ఓకే, థర్డ్ సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 1C. దీనికి కూడా అంతే 10.0.0.0/24 ఎగ్జిస్టింగ్ అనే వచ్చింది. ఈ అడ్రసెస్లో ఇక్కడ మనం ఇందర 1 ఇచ్చాం, ఇప్పుడు 2 వేస్తున్నాను. ఇక్కడ నుంచి 256 అడ్రసెస్ మళ్ళీ తీసుకుంటుంది. ఇలా మనం 3 సబ్నెట్స్ ఇలా క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ సబ్నెట్ క్రియేట్ అయింది. క్రియేట్ సబ్నెట్ మీద క్లిక్ చేస్తున్నా, క్రియేట్ చేస్తుంది. ఇలా సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి 2 అని ఇస్తున్నాను. సబ్నెట్ 1, 2, 3 ఇలా సబ్నెట్స్ క్రియేట్ అయినాయి. ప్రతిదానికి రౌటింగ్ టేబుల్ అదే ఉందా ఏదైనా డిఫరెంట్ గా మారిందా అని చూడటానికి ఇప్పుడు మనం సబ్నెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రౌటింగ్ టేబుల్ 82CD అని ఉంది. ఓకే, అన్నిటికీ అదే ఉందా వేరేది ఏమైనా క్రియేట్ అయిందా? అన్నిటికీ రౌటింగ్ టేబుల్ 82CD. ఓకే, ఫస్ట్ దానికి కూడా అదే ఉందా 82CD. ఓకే, ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి కదా మనం. ఇది డిఫాల్ట్గా ఉన్నదానికి డిఫాల్ట్ విపిసికి క్రియేట్ అయిన గేట్వే. ఇప్పుడు మనం కొత్తది క్రియేట్ చేసుకొని మన ఓన్గా విపిసిని క్రియేట్ చేసాం కాబట్టి దానికి ఒక ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. ఒక టెస్ట్ కానీ ఒక వెబ్సైట్ హోస్ట్ చేయడానికి మనకి ఇంటర్నెట్ గేట్వే కావాలి కాబట్టి, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాను. దానికి నేను మై ఇంటర్నెట్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, క్రియేట్ గేట్వే క్రియేట్ అవ్వగానే దాని స్టేటస్ ఎప్పుడు డిటాచ్డ్ అని ఉంది, అది దేనికి అటాచ్ అవ్వలేదు. ఇప్పుడు మనం దాన్ని అటాచ్ చేద్దాం. మనం క్రియేట్ చేసిన విపిసికి అటాచ్ చేద్దాం ఈ ఇంటర్నెట్ గేట్వేని. ఓకే, అటాచ్ టు విపిసి మీద క్లిక్ చేస్తున్నాను. యాక్షన్స్లో ఏది మై విపిసి మీద క్లిక్ చేస్తున్నాను, అటాచ్ చేస్తున్నాను. ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ అయింది. రౌటింగ్ టేబుల్ మనం క్రియేట్ చేసింది కిందే ఉంది. రౌటింగ్ టేబుల్స్లోకి వచ్చేటప్పటికి ఇక రౌట్స్, ఇది మన ఫైనల్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవైలబుల్ లేదు. IPv4ని యాడ్ చేద్దాం. ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళి మనకి డిఫాల్ట్గానే మనం దీన్ని రిమూవ్ చేయడానికి లేదు. ఓకే, యాడ్ రౌట్స్ మీద క్లిక్ చేసుకుని యాడ్ రౌట్స్ మీద 0.0.0 IPv4 కావాలంటే ఇంటర్నెట్ కనెక్షన్కి ఈ అడ్రస్ కావాలి. ఈ అడ్రస్ తీసుకుంటున్నా. టార్గెట్ ఎక్కడి నుంచి తీసుకుంటానంటే ఇంటర్నెట్ గేట్వే నుంచే తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్వేని ఇక్కడ మనం అటాచ్ చేయాలి. ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన మై ఇంటర్నెట్ అన్నదాన్ని అటాచ్. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాంట్లో అవుట్పుట్ చూడటానికి మనకు కుదిరిద్ది. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను. IPv4 అడ్రస్ కూడా యాడ్ అయింది. సబ్నెట్ అసోసియేటెడ్ టు ది రౌటింగ్ టేబుల్స్ చూద్దాం ఏమైనా సబ్నెట్స్ యాడ్ అయినాయో. 3 సబ్నెట్స్ ఉన్నాయి. ఎడిట్ సబ్నెట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు మనకి సెలెక్ట్ చేసుకుని సేవ్ అసోసియేట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వాటి పొజిషన్ని చేంజ్ చేసుకుని ఎక్స్ప్లిసిట్ సబ్నెట్ అసోసియేషన్స్లోకి వచ్చింది. ఇక్కడతో మనం VPCలో చేసిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసిన VPC వర్క్ అవుతుందా, సబ్నెట్స్ వర్క్ అవుతున్నాయో లేవో చూడాలంటే ఒక EC2 మనం క్రియేట్ చేసిన VPC మీదే
ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. సబ్నెట్స్ కూడా తీసుకుందాం. సెక్యూరిటీ గ్రూప్ కూడా మనం అక్కడే క్రియేట్ చేసి మనం అవుట్పుట్ డిస్ప్లే చేద్దాం. ఇప్పుడు మనం EC2లోకి వెళ్దాం. సెర్చ్లో EC2ని నెక్స్ట్ ట్యాబ్లో తీసుకుంటున్నా. ఓకే, ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నా. మై డెమో 2 ఇన్స్టెన్స్ లాంచ్ చేయమంటున్నా. అమెజాన్ మిషన్ ఇమేజ్ కింద నేను అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నాను. ఆర్కిటెక్చర్ 64 బిట్, ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో ఫ్రీ టైర్, కీపేర్ ప్రీవియస్ కీపేర్సే వాడుకోవచ్చు. నెట్వర్క్ వచ్చేటప్పుడు మనం ఎడిట్ చేసుకోవాలి, ఎందుకంటే డిఫాల్ట్ VPC అవన్నీ తీసుకుంటుంది కాబట్టి. మనం క్రియేట్ చేసిన VPC మై VPC, సబ్నెట్స్ మనం 3 క్రియేట్ చేసాం. 3 మనం ఏదైనా తీసుకోవచ్చు. డిఫాల్ట్గా 3 తీసుకుంది. ఓకే, 1తో వెళ్దాం. సబ్నెట్ 1తో ఆటో అసైనింగ్ IP అడ్రస్లో నువ్వు ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే నీకు నువ్వు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్ IP అడ్రస్ నీకు ఎనేబుల్ అయ్యిద్ది. లేదా పబ్లిక్ IP లేకుండానే నీకు ఇన్స్టెన్స్ లాంచ్ అయ్యిద్ది. నువ్వు అవుట్పుట్ చూడటానికి కుదరదు. దానికోసం నువ్వు ఎనేబుల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే నీకు ఇన్స్టెన్స్కి పబ్లిక్ IP అడ్రస్ వచ్చింది. సెక్యూరిటీ గ్రూప్కి ఏమేమి ట్రాఫిక్ అలౌ చేయాలని అడుగుతుంది. ఓకే, SSH డిఫాల్ట్గా తీసుకుంది, ఎందుకంటే మనం అమెజాన్ లైనక్స్ సర్వర్తో వెళ్తున్నాం కాబట్టి దానికి కనెక్ట్ అవ్వాలంటే SSH కావాలి. సెక్యూర్డ్ షెల్, దాని పోర్ట్ నెంబర్ 22. యాడ్ సెక్యూరిటీ రూల్స్లో నేను HTTP, సోర్స్ టైప్ వచ్చి ఎనీవేర్ తీసుకుంటున్నాను. మళ్ళీ క్లిక్ చేసి HTTPS కూడా తీసుకుంటున్నాను. ఓకే, ఎనీవేర్. ఈసారి ఆల్ ట్రాఫిక్ను కూడా అలౌ చేస్తున్నాను. ఓకే, ఎనీవేర్. యాడ్ సెక్యూరిటీ గ్రూప్, ఆల్ TCPని కూడా తీసుకుంటున్నా. దీనికి లోడ్ బ్యాలెన్సర్ కూడా అడాప్ట్ చేద్దాం. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయినా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలంటే నీకు TCP కావాలి సెక్యూరిటీ గ్రూప్లో, మళ్ళీ లేకపోతే మనకి రిజల్ట్ రాదు. ఫర్ సేఫ్ సైడ్ నేను ఆల్ TCP, ఆల్ UDPని కూడా అలౌ చేస్తున్నాను. సోర్స్ టైప్ మాత్రం మనం ఎప్పుడు ఎనీవేరే పెట్టుకోవాలి. ఓకే, ఇంక చేంజెస్ ఏం లేవు. ఇంకా మనం అవుట్పుట్ చూడాలి కాబట్టి, మెసేజ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను బ్యాష్ కమాండ్స్తో నా నేమ్ని, నేను హోస్ట్ నేమ్ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. బ్యాష్ కమాండ్స్ సర్వర్ని అప్డేట్ చేయమంటున్నాను. ఇన్స్టాల్ HTTPDS, సర్వర్ని స్టార్ట్ చేయమంటున్నాను. HTTPDని ఎనేబుల్ చేయమంటున్నాను. ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత అది స్టార్టింగ్ స్టేజ్లో ఉందో లేదో అని ఎనేబుల్ కూడా చేయమంటున్నాను. దాని తర్వాత మనకి ప్రింట్ అయ్యేది ఏంటంటే హాయ్ దిస్ ఈజ్ వంశీ ఫ్రమ్ హోస్ట్ నేమ్ కూడా డిస్ప్లే అయ్యిద్ది. దాని లొకేషన్ వచ్చి /www/http/index.html అన్న లొకేషన్ ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, 2 ఇన్స్టెన్స్ లాంచ్ అయినాయి. ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తున్నాం. 2 పెండింగ్ స్టేట్స్లో ఉన్నాయి. ఈ హెల్త్ చెక్ కూడా మనకు 2 కంప్లీట్ అవ్వాలి. రన్నింగ్ స్టేట్లోకి ఒక అప్డేట్ అయింది. ఇప్పుడు మనకి 2 ఇన్స్టెన్స్ రన్నింగ్ స్టేట్లోకి అప్డేట్ అయినాయి. ఇన్స్టెన్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, IP అడ్రస్ డిస్ప్లే అయింది. T2 మైక్రోగా మనకి ఇన్స్టెంట్ అయిపోయింది. ఆటో అసైనింగ్ IP అడ్రస్ ఇది మనం ఎనేబుల్ చేసుకోకపోతే మనకి పబ్లిక్ IP అడ్రస్ మనకు రాదు, మనకు ప్రైవేటే వచ్చింది. మన రిజల్ట్ చూడాలంటే కుదరదు. ఇప్పుడు మనం ఇచ్చిన టెక్స్ట్ అవుట్పుట్కి డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటున్నాను పబ్లిక్ IPv4 అడ్రస్ని. మన సొంత VPCని క్రియేట్ చేసాం. దాంట్లో మనం సబ్నెట్స్ యాడ్ చేసాం. దీనికి మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేద్దాం. మనం ట్రాఫిక్ మొత్తం ఎలా చేసాం కదా. సెకండ్ దాన్ని కూడా మనకి సేమ్ డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం సెకండ్ ఇన్స్టెన్స్ కూడా చెక్ చేద్దాం, మనకి డిస్ప్లే అవుతుందా లేదా అవుట్పుట్. ఓకే, డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ఈ 2 ఇన్స్టెన్స్కి ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. అది నెట్వర్క్ అయినా పర్లేదు, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయినా పర్లేదు. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేసుకుని నెక్స్ట్ ట్యాబ్లో తీసుకుంటున్నా. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్.
లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చి ట్రాఫిక్ మనం ఏమేమి అలౌ చేస్తే వాటినే క్రియేట్ చేయగలం. హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ కూడా మనం అలౌ చేసాం, టీసీపీ యూడిపి కూడా మనం అలౌ చేసాం. ఓకే, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మై లోడ్ నేమ్ ఇస్తున్నాను. స్కీమ్ వచ్చి ఇంటర్నెట్ ఫేసింగ్. లోడ్ బ్యాలెన్సర్ ఐపీ టైప్ వచ్చి IPv4. విపిసి మనం క్రియేట్ చేసిన విపిసినే తీసుకోవాలి. 3 అవైలబిలిటీ జోన్స్ లో మనం 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. 3ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మైసబ్, మైసబ్ 2, మైసబ్ 3. ఓకే, 3 వచ్చినాయి సబ్నెట్స్. సెక్యూరిటీ గ్రూప్స్, సెక్యూరిటీ గ్రూప్స్ మరి క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ట్యాబ్లోకి తీసుకుంటున్నాను. సెక్యూరిటీ గ్రూప్స్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. మై సెక్యూరిటీ ఓకే, మై సెక్యూరిటీ అని నేమ్ ఇచ్చాను. యాక్సెస్ ఫర్ ఆల్. విపిసి మనం క్రియేట్ చేసిన విపిసిని తీసుకోవాలి. ఇన్బౌండ్ రూల్స్, ఆల్ టీసీపీ, ఆల్ యూడిపి. ఫర్ సేఫ్ సైడ్ ఆల్ ట్రాఫిక్ ను కూడా అలౌ చేస్తున్నా. ఎనీవే ఈ సెక్యూరిటీ గ్రూప్ నేను అన్నిటికీ ఈ సెక్యూరిటీ గ్రూప్ వాడుకోవటం కోసం నేను హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ కూడా అలౌ చేస్తున్నాను. ఈ సెక్యూరిటీ గ్రూప్ సేవ్ చేసుకుంటే మనకి ఇక ఫ్యూచర్ కూడా ఉపయోగపడుద్ది. దానికోసం నేను హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ కూడా అలౌ చేస్తున్నాను. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. ఐడిని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ చేసి ఆ సెక్యూరిటీ గ్రూప్ని యాడ్ చేసుకుంటున్నాం. టార్గెట్ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలి మనం. ఓకే, టార్గెట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ ద్వారా టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తావా, ఐపీ అడ్రస్ ద్వారా వెళ్తావా, లాంబ్డా ఫంక్షన్స్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్తో వెళ్తావా అని అడుగుతుంది. ఇన్స్టెన్స్తో వెళ్దాం. టార్గెట్ గ్రూప్ మై టార్గెట్ విపిసి అని నేమ్ ఇస్తున్నాను. విపిసికి వచ్చేటప్పుడు మై విపిసి ఉంది. ఓకే, హెల్త్ చెక్స్ మనం క్రియేట్ చేసేవచ్చు. టార్గెట్ గ్రూప్ని 2 ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుని ఇంక్లూడ్ యాజ్ ఎ పెండింగ్ బిలో అని మన రిజిస్టర్ టార్గెట్ గ్రూప్స్ మనం కిందగా రిజిస్టర్ టార్గెట్ గ్రూప్స్కి యాడ్ చేసుకుని క్రియేట్ టార్గెట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకుంటే టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయింది. ఓకే, లోడ్ బ్యాలెన్సర్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసుకుని మనం క్రియేట్ చేసిన మై టార్గెట్ విపిసి. ఓకే, ఇంకా క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేస్తున్నాం. లోడ్ బ్యాలెన్సర్ ఇందాక అన్యూజ్డ్ కింద ఉంది. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే ఇనిషియల్ స్టేజ్ మారింది. ఇది లోడ్ బ్యాలెన్సర్ యాక్టివ్ అవ్వాలి. టార్గెట్ గ్రూప్లో మనకి స్టేట్ హెల్దీ అయితేనే మనకి రిజల్ట్ అప్డేట్ అయింది, మనకి రిజల్ట్ చూడటానికి కుదిరిద్ది. టార్గెట్ గ్రూప్ హెల్దీ అయితేనే మనకి రిజల్ట్ డిస్ప్లే అయింది. ఈ రెండింటికి టైం ఎక్కువ పట్టింది. లోడ్ బ్యాలెన్సర్ యాక్టివ్ అయిందో చూద్దాం. యాక్టివ్ అయింది. టార్గెట్ గ్రూప్ హెల్దీ అయింది. ఇప్పుడు మనం రిజల్ట్ చూడాలంటే మనకి డిఎన్ఎస్ నేమ్లో ఉన్న స్ట్రింగ్ని మనం కాపీ చేసుకుని నెక్స్ట్ ట్యాబ్లో మనం పేస్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రిజల్ట్ డిస్ప్లే అయింది. ఓకే, అవుట్పుట్ వచ్చింది. హాయ్, దిస్ ఈజ్ వంశీ ఫ్రమ్ హోస్ట్ నేమ్. అది ఈ వీడియోలో మనం కస్టమైజ్డ్ విపిసి క్రియేట్ చేసాం, సబ్నెట్స్ క్రియేట్ చేసాం, ఈమెయిల్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం, రౌట్ టేబుల్ డిఫాల్ట్గా విపిసిని క్రియేట్ చేయగలనే రౌట్ టేబుల్ కూడా క్రియేట్ అయింది. తర్వాత క్రియేట్ చేసిన విపిసిని మనం 2 ఇన్స్టెన్స్లను క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ని మనం విపిసి ద్వారా మనం 2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసి అవుట్పుట్ వ్యూ చేసాం.
ఇన్ ఎడిషన్ దానికి మనం లోడ్ బ్యాలెన్సర్ కూడా అటాచ్ చేసి ఆ ఇన్స్టెన్స్ని మనం లోడ్ బ్యాలెన్సర్లోకి యాడ్ చేసుకొని ఓ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ టార్గెట్ గ్రూప్లో ఉన్న 2 ఇన్స్టెన్స్ని యాడ్ చేసుకుని ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ వీడియోలో మనం మొత్తం VPCని మొత్తం క్రియేట్ చేసాం కాబట్టి అది మొత్తం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి క్రియేట్ చేసిన ప్రతిదీ డిలీట్ చేసుకుంటే మనకు కాస్ట్ బిల్ పడకుండా ఉంటుంది. క్రియేట్ చేసిన ప్రతిదీ డిలీట్ చేసేసుకుంటే మంచిది. ఈ వీడియోకి అది ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాన్ విత్ వంశీ. ఛానల్లో మనకి AWS ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీరు ఏ వీడియోస్ మిస్ అయితే ఆ వీడియోస్ని అక్కడ వాచ్ చేయొచ్చు. షార్ట్స్ కూడా ఉన్నాయి, షార్ట్స్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.